హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈరోజు ఒక అద్భుతమైన శివతత్వం గురించి తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఆలోచన వస్తుంది. మాటలు మాట్లాడకుండా ఎవరు జ్ఞానం నేర్పగలరా అని. అవును, అలాంటి గురువు ఉన్నారు. ఆయనే శివుడి జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. ఇప్పుడు మనం చాలా సింపుల్‌గా, క్లియర్‌గా దక్షిణామూర్తి ఎవరు? ఆయన ఏమి బోధిస్తారు? ఎందుకు గురువుల గురువు అని పిలుస్తారు అన్నవి తెలుసుకుందాం. దక్షిణామూర్తి అనే పదం 2 భాగాలుగా ఉంటుంది. దక్షిణ ప్లస్ మూర్తి అంటే దక్షిణ దిశ వైపు కూర్చునే శివస్వరూపం. అందుకే ప్రతి శివాలయంలో దక్షిణ ప్రాకారంలో దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే దక్షిణ దిశలో కూర్చున్న జ్ఞాన గురువు దక్షిణామూర్తి. దక్షిణ దిక్కు అంటే యముని దిక్కు, కాలం, మరణం. కానీ దక్షిణామూర్తి మాత్రం ఆ కాలానికి అతీతమైన జ్ఞానం ఇస్తారు. దక్షిణామూర్తి బోధించే విధానం చాలా ప్రత్యేకం. ఆయన మాట్లాడరు. మౌనం ద్వారానే జ్ఞానం ఇస్తారు. ఆయన ముందు శనక సనందాది మహర్షులు కూర్చుంటారు. వాళ్ళు ప్రశ్నలు అడిగినా శివుడు మాటలతో సమాధానం చెప్పరు. కానీ వారి సందేహాలు మాత్రం నిమిషంలో తొలగిపోతాయి. అది చూసే వాళ్ళ ముఖాల్లో ఒక ప్రశాంతత, ఒక క్లారిటీ స్పష్టంగా కనిపిస్తుంది. వటవృక్షం కింద ఆయన కూర్చుని ఉండడం మనలోనూ శాంతిని కలిగిస్తుంది. వేదాలు, యోగం, సంగీతం, నృత్యం ఈ సమస్త విద్యల మూలాశ్రయం దక్షిణామూర్తి తత్వమే. వేదాలు, అగ్ని, యోగముద్ర ఇవి అన్నీ ఆయన ఇచ్చిన జ్ఞానానికి ప్రతీకలు. అందుకే గురువారం గురు పౌర్ణమి నాడు దక్షిణామూర్తి పూజ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణామూర్తి విగ్రహంలో కనిపించే ప్రతి చిహ్నం ఒక మెసేజ్. చిన్ముద్ర బొటనవేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ. రెండు కలిసినప్పుడు మనకి జ్ఞానం చూపిస్తుంది. పాదాల కింద ఉన్న అపస్మారుడు మన అహంకారం, అజ్ఞానం, మాయలకి ప్రతీక. జ్ఞానం వాటిని అణచివేస్తుందని దీని అర్థం. వటవృక్షం అంటే శాశ్వత జ్ఞానం, ఎప్పటికీ నిలిచే ఒక గొప్ప తత్వ ప్రతీక. జపమాల, అగ్ని, పుస్తకం, శంఖం, జ్ఞానం, ధ్యానం, శక్తి, సృష్టికి సూచనలు. దక్షిణామూర్తి అంటే బయట ఉన్న గురువు మాత్రమే కాదు, మనలోనూ ఉన్న ఆ అంతరంగ గురువు. మనలో ఉన్న అజ్ఞానం తొలగి ఆత్మజ్ఞానం వెలిగేలా ఆయన మౌన బోధనం దారి చూపుతుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.